యెస్. ఇక రాజకీయాలు పక్కన పెట్టి మీ సినిమా విషయానికొస్తే సినిమా ప్రమోషన్స్ గావచ్చు, మీరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గావచ్చు, కీరవాణి గారు గావచ్చు, అంతా గూడా వేదిక మీద పాటల రిలీజ్ అప్పుడు గావచ్చు, ఇతరితర ఫంక్షన్స్ మేము జూసినాం. సో, మీ సినిమాకి ఇప్పటికే పాటలంతా గూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. అందులో ఉన్నటువంటి లిరిక్స్ గావచ్చు అవంతా గూడా. సినిమా ఎప్పుడు రిలీజ్ గాబోతుంది? సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఎడిట్ తర్వాత ఒక ప్రివ్యూ ప్లాన్ చేస్తుండ్రు హ్మ్. డైరెక్టర్ గారు. హ్మ్. ఆ ప్రివ్యూ ముఖ్య నాయకులకు చేసిన తర్వాత కొంత మార్పులున్నాయి. హ్మ్. ఎలక్షన్స్‌కి ముందు రావాల్సిన సినిమా అది. ఓకే. ఎలక్షన్స్ తర్వాత ఉండేదంటే లాస్ట్ 1 మినిట్ ఉంటది. హ్మ్. దాంతో పాటు కొంత హిందీ వెర్షన్, తమిళ్ వెర్షన్ వాటికి సంబంధించి కూడా ఒకటి తెలుగు వెర్షన్ ఇప్పుడు మనము ఒక రకంగా ప్రిపేర్ అయింది. ఓకే. సో, హ్మ్. వివిధ భాషల్లో వస్తది కాబట్టి దానికి ఇక్కడ మన చలనచిత్రానికి సంబంధించి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వెంకటరెడ్డి గారు కాబట్టి హ్మ్. వారిని పిలిచి కీరవాణి గారికి సన్మానం జేయడానికి ప్రధానంగా. ఓకే. దాంట్లో భాగంగా వారు రాసిన పాట వారే రిలీజ్ జేయడానికి. హ్మ్. ఓకే. కీరవాణి గారంటే కొంచెం వెంకటరెడ్డి గారికి ప్రేమ. కొంచెం ప్రేమ హ్మ్. ఉన్నది. హ్మ్. ఆయన అనంగానే కనెక్ట్ అయ్యిండు. హ్మ్. తర్వాత రెండోది ఏందంటే గద్దర్ గారి పాట గద్దర్ గారు ఆయన చనిపోక ముందే రిలీజ్ చేసుకున్నారు. రిలీజ్ చేసిండు. చాలామంది అదేంటంటే ఏదో మన ఆల్బమ్ ప్రైవేట్ సాంగ్ సాంగ్ అనుకున్నారు. అవును. అనుకున్నారు. అందరం అనుకున్నాం. సో, ఆయనేందంటే నేను సినిమాటిక్‌గా నేను రిలీజ్ జేయడానికి ఒప్పుకోను. హ్మ్. అది ఒక ఫంక్షన్ లాగా చేస్తే నేను ఒప్పుకోను. ప్రజల పాట లెక్కనే ఉండాలి. అది నేనే చేసుకుంటా. అది లేకపోతే మనోళ్ళని ఎవరైనా పిలవండి. హ్మ్. అంటే ఆయననే 2 ఇయర్స్ బ్యాక్ అది. అవును. బానిసలారా. అది హ్మ్. సినిమా షూటింగ్ మొదలై హ్మ్. జరుగుతున్న క్రమంలో ఆ ఫస్ట్ పార్ట్ ఆయన తీసేసినాం. హ్మ్. దాన్నే లిరికల్ సాంగ్ వచ్చింది. అవును. ఇప్పుడు కీరవాణి గారి పాట ఏందంటే తర్వాత ఏమైందంటే ఒక గ్యాపు అది నిర్మాత గారి మదర్ చనిపోవడము, హ్మ్. తర్వాత కీరవాణి గారి మదర్ చనిపోవడము, ఒక హ్మ్. దశలో వారికి ఆస్కార్ రావడం ఇదంతా కొంత ఈ ఆడియో టైమ్ లాంచ్, ప్రాసెస్ పట్టింది. టైటిల్ హ్మ్. రిలీజ్ అనేది కొంత ఉండే. హ్మ్. ఆడియో లాంచ్, టైటిల్ రిలీజ్ ఒకటేసారి పెట్టేసినాం. ఓకే. సో, రేపు ప్రివ్యూ తర్వాత ఒక ప్రివ్యూ అనేది అందరితో ప్రజా సంఘాలు, పౌర సమాజము, ఇంటలెక్చువల్స్‌ను హ్మ్. ఒక 3, 4 షోలు గాని ఒక పెద్ద థియేటర్ ప్రసాద్ ఐమాక్స్ లాంటిది ఏదో ఒక పెద్దది తీసుకొని హ్మ్. ఏసిన తర్వాత ప్రివ్యూ ఓకే. తర్వాత ఒక నెల మేబీ సెప్టెంబర్‌లో దాన్ని రిలీజ్ చేయడానికి ఒక ప్రయత్నం అయితే హ్మ్. సీరియస్‌గానే ప్రొడ్యూసర్ గారు చూస్తున్నారు. హ్మ్. సో, నేను ఇగ దాంట్లో ఏందంటే ఈ టైం కొంచెం మనకు దొరికింది కాబట్టి దాని విషయంలో నేను కొంత కేర్ తీసుకోవడానికి కూడా అవకాశం హ్మ్. ఉంటుంది. కానీ 'దయాకర్' గారికి ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు సినిమాకి సంబంధించి. సో, యాక్టింగ్‌కి సంబంధించి ఎందుకింత సాహసం పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను తీసుకెళ్లడం, మీరు యాక్టింగ్ చేయడం. అంటే ఎవరి ప్రోత్సాహము? ఎక్కడి ఎట్లా? తానే బొమ్మకు మురళి గారే. హ్మ్. నాకసలు ఆలోచన లేదు. ఎనకటికెప్పుడు 2000 2000 కూడా కాదు. హ్మ్. 99, 2000స్‌లో ఒక ప్రయత్నం ఎప్పుడో అప్పుడు మిత్రులు చేసిండ్రు గానీ, హ్మ్. ఇగ అప్పుడు నేను పెద్దగా హ్మ్. ఇంట్రెస్ట్ లేను. కొంతమంది వద్దు అని చెప్పిన అట్లా ఆగినాం. హ్మ్. నేనది మర్చిపోయినా ఇగ. హ్మ్. ఆఫ్‌కోర్స్ డీఎన్ఏలో ఉంది. యాక్టింగ్ కలలు ఉంది. డాడ్ హ్మ్. హ్మ్. ఇవన్నిట్లలో ప్రవేశం. ఆయన హ్మ్. రంగస్థలం ఓకే. నాటకాలు. హ్మ్. నాటకాలు ఏసేటోడు. ఓకే. ఆ! ఆ! బ రంగస్థలం కంటే యక్షగానాలు ఓకే. తెలంగాణలో ఎక్కువ అది. హ్మ్. హ్మ్. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు అటు కృష్ణా జిల్లా వరకు కూడా కొన్ని కొన్ని హాబీ ఆయనకంతే. హ్మ్. హ్మ్. వృత్తి గాదు. ఓకే. వ్యవసాయంతో పాటు కొంచెం అప్పుడు హ్మ్. పెద్దయి రాముడు, కృష్ణుడు, హ్మ్. హ్మ్. తర్వాత సత్యహరిశ్చంద్రుడు ఇట్లాంటి పెద్ద నాటకాలు. ఓకే. డ్రామాలని చేస్తాడు. హ్మ్. రామాంజనేయ యుద్ధం నాకు తెలిసి నేను నా ఎరుకల ఇంకా ఆయన హుహు. యంగ్ ఏజ్‌లో ఇంకా చాలా చేసిండట. హ్మ్. కొంచెం ఆ డీఎన్ఏ అన్‌ఫోల్డ్ అయింది. ఓకే. ఓకే. సో, ఆ! అట్లా నటుడు మిగిలి ఉన్నాడు. హ్మ్. దాన్ని మన మురళి గారు ట్రైనింగ్ ఇప్పిచ్చేసి దాన్ని బయటికి తీసుకొచ్చారు. బట్ ఇది ఏదో వేరే పాత్ర గాదు గదా! ఓకే. ఈ అద్దంకి దయాకర్ పాత్రే అద్దంకి దయాకర్ దాంట్లో చేస్తున్నాడు. ఏసిండు అంతే. ఓకే. రియల్ క్యారెక్టర్ అంతే. నాది నటన నేను జేసుకోవడానికి నాకే కష్టమైంది. ఆ! ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిది, మమ్ముట్టి గారు జేయాలంటే ఆ! ఆహార్యం ఉండాలి. ఆయన అవును. ఎట్లా బిహేవ్ అవన్నీ జేస్తాడు, అబ్జర్వ్ చేస్తాం. ఇవన్నీ చేయాలి. హ్మ్. నాది నేను జేసుకోవడానికి ఏం ప్రాబ్లమ్? హ్మ్. ఆ రోల్ అది గూడా కొంచెం ప్రాబ్లమ్ అంటే హ్మ్. యాక్టింగ్ ఏమంటాము ఒక రియాలిటీ వేరు, యాక్టింగ్ వేరు. యాక్టింగ్ వేరు. ఆ! ఇప్పుడు ఈ కెమెరా వేరు, ఆ కెమెరా అవును. వేరు. వేరు. అవును. దీనికేమో మనం ఏం జెప్తే అది తీసుకుంటది. హ్మ్. మంచి కెమెరా. దానికి అదే జెప్తే మనం జేయాలి. ఆ! అక్కడ కొంచెం గ్యాప్ ఉంది. హ్మ్. బట్ ఫస్ట్ 1, 2 డేస్ ఉన్నా కూడా కొంచెం మంచిగానే ఇగ హ్మ్. నాదైన పద్ధతిలో చేసినయి. ఎట్లుంటదో హ్మ్. కీరవాణి గారు ఒక కామెంట్ జేసింది. దయాకర్‌ని చూసి నేను రియాలిటీగా ఉంటాడు. హ్మ్. అదే నటించకపోయుండొచ్చు, జీవించుంటాడు అని. అంటే నిజంగా ఓకే. నా ఆ! పాత్రే గదా! నా ఓకే. పాత్ర నా హ్మ్. జీవితాన్నే జీవించడం ఒక కొత్త ఓకే. ఎక్స్‌పీరియన్స్. హ్మ్. బట్ ఏదున్నా అది నేషనల్ లెవెల్ ఆలోచింపదగ్గ
Yes. ఆలోచించే అవకాశం ఉన్న ఆ పాటలు మీరు 2 చూస్తే చూస్తావా? అది దాని ఇంటెంట్ దాని కంటెంట్ దాంట్లో వచ్చింది. హ్మ్. ఏదో అద్దంకి దాకా జీవిత చరిత్ర అనుకున్నారు చాలా మంది, Yes. బయోపిక్ లాంటిది అని ఇట్లా అనుకున్నారు కానీ కాదు. అది దేశంలో Hmm. సమకాలీన రాజకీయాలతో పాటు Hmm. చరిత్ర Hmm. ఎట్లా ఒక రాజ్యాంగం వచ్చేంత వరకు జరిగిన పరంపర అంతా కూడా కొంత ఒక ఇన్ఫర్మేటిక్గా Hmm. ఇన్ఫోటైన్మెంట్గా ఉంటుంది. Hmm. సో నేను ఇంకొక కొత్త క్వశ్చన్ కూడా అయితే దాకా రిటర్న్ చేసిన చూస్తే కూడా Yes, చాలా yes. మంది అవును, చాలా క్యూరియాసిటీ ఉంది. ఉన్నది. సరే, Hmm. అది కూడా కిరవాణి గారు కూడా గదరన్న కూడా సర్ప్రైజ్ అయ్యిండు. Hmm. సినిమా తీస్తామంటే వీడెవరు సినిమా తీస్తా అంటాడు అని చెప్పి వచ్చి స్టోరీ విన్నాక అరే దీంట్లో కొంచెం అంశం ఉందని చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ పాట రాసిండు. ఓకే. సో కీరవాణి గారు కూడా గదర్ గారి పాట కొరకు గదరన్ని రిక్వెస్ట్ చేసి ఇంకో పాట మీరు పాడితే బాగుంటుందని మన మురళి గారు అంటే అది పాడడమే కాకుండా ఆ కథ విన్నాడు. ఓకే. సో అది రేపు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో ఉంటుంది. అది ఇప్పుడు ఫస్ట్ థియేటర్లో అయినా తర్వాత ఓటీటీ అయినా కూడా తప్పకుండా చూస్తారు. ఇక నా ఉద్దేశం అయితే ఏదో నటించాలని నటించడం కోసం కాదు అది. ఓకే. దాంట్లో ఒక ఫీల్ ఉన్నది. ఫీల్ మీన్స్ ఒక చరిత్ర ఉన్నది. అది నాలాంటి వాడు చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది. చాలా మంది మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు ఎందుకు తీసుకుంటారు, దయాకర్ చెప్తే కొంచెం వింటర్ జనం అన్నట్టుగా. అది దేశం వినే భాష ఇది సినిమా. సో ఆల్ ఫార్మాట్స్లో ఉంటాయి. వీలైతే సబ్ టైటిల్స్తో కూడా చూస్తున్నాం. సబ్ టైటిల్సా లేకపోతే కొంచెం ఆర్థికంగా అవకాశం ఉంటే వివిధ భాషల్లో అంతర్జాతీయ భాషల్లో కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది చూసేది స్పానిష్ ఉంటుంది, ఎక్కువ మంది మాట్లాడేది స్పానిష్. చైనా కొంచెం రిలేటెడ్ స్టోరీ ఉంటుంది. సో చైనీస్లో, జపనీస్లో, ఇంకా ఇంగ్లీష్ అనేది న్యాచురల్గా ఉన్నది. బట్ ఏం నిర్మాత గారి అంశం అది. సో ఇప్పటికైతే ప్రాంతీయ భాషల్లో, జాతీయ స్థాయిలో హిందీ అందరికి వస్తుంది. సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో దాన్ని తీస్తున్నాం. సో పాన్ ఇండియా మూవీ అనే దానికంటే ఇది ఇండియా గ్లోబల్తో కనెక్ట్ అయిన మూవీ. ఓకే. సో అంటే మీన్స్ మన చరిత్ర ప్రపంచంలో ఏడ ఉన్నదంటే కొంత మీకు ఒక 10-12 నిమిషాలు మీకు ఆ సమాచారం ఉంటుంది. మన చరిత్ర మనం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది నా పాత్ర నేను తెలుసుకునే క్రమం ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా తీసిన. ముఖ్యంగా గదరన్న గారు లేకపోవడం అయితే చాలా తీరని లోటు. ఆయన ఉంటే ఇంకా ఆయనే భుజాల మీద వేసుకొని ఉరుకుతుండు. ఎందుకంటే ఆ కంటెంట్ ఆయన ఆలోచన కూడా ఉన్నది ఆయన కొంత. మీరు స్టోరీ గురించి దీని గురించి చెప్తుంటేనే మాకు క్యూరియాసిటీ పెరుగుతుంది. అంటే మేము ఆలోచిస్తున్నాం, మీరు స్పానిష్ అనగానే, చైనా అనగానే అటు వెళ్ళిపోతుంది మైండ్. అంటే సినిమా ఎట్లుండబోతుంది, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఒక క్యూరియాసిటీ పెరిగింది మాలో కూడా. ఇప్పుడు ఇండియాలోనే డిస్క్రిమినేషన్స్ పెరుగుతున్నాయి, ఇండియాలోనే ఆధిపత్యం పెరుగుతుంది. చరిత్రలో ఇది లేదు. భారతదేశం పురాతన సనాతన ధర్మాల నుంచి కూడా ఇప్పటి వరకు భారతదేశం మోడల్గానే ఉన్నది. దీని చరిత్రను ప్రపంచానికి చెప్పడం ఒకటి. రెండవది ఇక్కడ జరుగుతున్న సమకాలీన రాజకీయాల్లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎట్లా ఉందని చెప్పడం, దాన్ని ఎట్లా చేసుకోవాలనుకోవడం. రాజ్యాంగం ప్రజలదే, ప్రజాస్వామ్యం ప్రజలదే, ప్రజలు కామ్గా ఉండొద్దు. ఇప్పుడు ఆ పాటలు అంటారు కదా అన్న, ఒకే మనిషికి ఒక ఓటు అమ్ముకోవద్దని చెప్పేవాడు ఉన్నది. అట్లా థీమ్ కొంచెం ప్రజల్ని చైతన్యం చేస్తూ మరీ మెసేజ్ ఇస్తే డాక్యుమెంటరీ అవుతుంది మళ్ళీ. సో కాకుండా మళ్ళీ ఒక పాట కూడా యూత్ కోసం ఇప్పుడు రావుల సిప్లిగన్స్తో మాట్లాడుతున్నాం. అది కొంచెం దాన్ని కూడా అంతా ఏంది అన్న ఏదేదో చెప్తుండేమో చూడొచ్చా లేదురా అనేది ఒక కాకుండా జస్ట్ మై ప్లేయింగ్ స్టోరీ కొంత ఒక 20-25 మినిట్స్ అట్లా ఉంటుంది. సో అట్లా దాంతోపాటు సీరియస్గా తీసుకుపోయిన తర్వాత మీరు అది సినిమా చూసినట్టుగా కంటే కూడా దాకన్ రియల్ టైంలో చూస్తున్నట్టుగానే ఉంటుంది. రియల్లో దాకర్ వేర్ గేమ్ ఉండదు. దాకర్ రియల్ లైఫ్తోనే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదో ఓ మీటింగ్లో మాట్లాడుతుండో ఒక అంశం మీద కొట్లాడుతుండో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఒక కొత్త ఎక్స్పీరియన్సే. ఫస్ట్ అంటుంటే నాకు అర్థం కాలేదు రాజకీయ నాయకుడు సినిమాలకు పోవడం ఏంది అని ఇట్లా అంటుంటే. నిజంగా కూడా రాజకీయ నాయకులు సినిమాలకు పోవడం తక్కువ, రాజకీయ నాయకుని పాత్ర రాజకీయ నాయకుడే చేసుకున్న సినిమా. సో ఇది కొత్తగానే ఉంది. అది మనోడు బొమ్మకు మురళికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు ఇది చూస్తుంటే ఏంటి మన పోస్టర్స్, ప్రోమోస్ అవి చూసి అందరూ నువ్వు హీరో లెక్కనే ఉన్నావు కదా. హీరో అంటే ఏమన్నాడు తలకాయ 2 కొమ్ములు ఇంకేమైనా ఏముండు, మనిషే కదా హీరో అంటే. అందం ఏముంది లేకపోతే హైట్ ఏముంది ఇది కాదు. ఇప్పుడు
ఒక చిన్న మరుగుజ్జు పాత్ర కూడా హీరోని హీరో. కమల్ హాసన్ వేసింది ఒక సినిమా. సో ఇది అందము, ఇది మాత్రమే మనిషి ఇట్లా ఉంటాడు అని అంటే అందంగా కనిపించడం అంటే ఈ ముఖమే కదా, దీనికి ఏదో పౌడర్ వేసుకొని చేసింది అది. కాబట్టి సినిమా వాళ్ళు అంటే కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటారు వాళ్ళ తిండి అదంతా. ఆ టైంలో అదంతా చేసినాం, డైట్ అదంతా కూడా. సో కొంత మంచి ఎక్స్పీరియన్స్ అది. ఒక 100 బహిరంగ సభలు పెట్టినట్టు ఉంటుంది అది. 1,00,000 మందితో 100 బహిరంగ సభలు పెట్టినట్టు ఉంటుంది. అది కూడా ఒక రకంగా మనం ఎంచుకున్న మార్గాన్ని ఇప్పుడు మూమెంట్ చేసినాం. 100 మంది ఉన్నదానికి పోయినాం, 1000 మంది ఉన్నదానికి పోయినాం, 1,00,000 మంది ఉన్నదానికి రీచ్ వేరు ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ రీచ్ ఉంటుంది. ఓటీటీలో పెట్టిన థియేటర్స్ ఉన్నా కూడా ఒక మూవీ మనిషి మరణించిన తర్వాత కూడా అలాంటి ఏమంటాం స్టోరీ ఉన్న కంటెంట్. అందుకని నేను ఎక్కువ దానికి టైం కూడా ఇచ్చిన. ఆ టైం దాదాపు ఒక 1 year పాటు అట్లా ఇచ్చిన. డెఫినెట్గా అట్లాంటి అంశాల్లో నాలాంటి వాడు ముందు ఉంటే ఇంకా మంచిది కూడా. లేకపోతే ఏమైందంటే మన వాళ్ళు ఎంతసేపటికి ఒక మూసలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఇలా పారంజిత్ కూడా ఏదో తీసిండు, తంగలనా సంథింగ్ ఏదో ఒక చర్చ జరుగుతున్నది. మనోడు ఆయన పేరు శివ మొన్న వచ్చింది కదా ట్రైబల్ దాని మీద తీసింది. అది కూడా బాగా జై భీమ్ అది కూడా చాలా పెద్ద చర్చ. అది ఓటీటీలో వచ్చినా కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఆస్కార్ లెవెల్లో ఉంది. కానీ అట్లా అని చెప్పి ఇది ఆస్కార్ లెవెల్ లేకపోతే కేవలం ఇట్లనే అనేది కాకుండా ఎంటర్టైన్మెంట్ ఉంటూనే సమాచారం ఇచ్చుకుంటూ పోయేదాన్ని అందరు చూసే విధంగా చేసినాం. సో అది ఒక మంచి ప్రయోగం. చూడాలి రేపు ప్రజలు ఎట్లా చూస్తారో, ఆశీర్వదిస్తారో చూడాల్సిన అవసరం. ఎస్, ఫైనల్గా ఒక్క మాట, ఉంటే ఉండు పోతే పో అన్నటువంటి దయాకరు వంగి దండం పెట్టాల్సిన పరిస్థితి అంటే ఏంటి? అది పరిస్థితుల ప్రభావం. అది మీరు చేసిండ్రు, మీరు తొలి వెలుగు ఇంకేదో జీటీవీ అనుకుంటా. నేను ఎప్పుడైనా నన్ను హక్ చేసుకుంటాడు ఆయన. అలాంటప్పుడు ఇట్లా కలుపుడు తలకాయ పెడతాం. మీరు కీరవాణి గారిది కూడా చూడండి. వారు ఎప్పుడైనా పొగిడినప్పుడు, పెద్దలు పొగిడినప్పుడు ఏం చేస్తా అంటే కడుపులో తలకాయ పెడతా ఇట్లా. సో అలాంటప్పుడు అది మీరు కాలు మొక్కినట్టు చూపించింది. నాకు కూడా నవ్వు వచ్చి అంటే కొన్ని సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఎవరో చేస్తారు వాళ్ళు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే దాన్ని లేని దాన్ని మీరు మొత్తం తీరి ఫుల్ ఒరిజినల్ ఉంటుంది కదా, ఆఫ్ చేసేసి చేస్తే నవ్వు వచ్చింది. పోనీ అట్లనన్నా మా వెంకరెడ్డి గారు ఇంకా సంతోషపడతాడు, ఇట్లనన్నా మా నాకు ఉపయోగం. చాలా మంది నాకు ఎన్ఆర్ఐస్ మిగతా వాళ్ళు కూడా పెట్టారు, అన్నా నువ్వు కూడా కాలు మొక్కే కల్చర్కి వచ్చినవాను అని అంటే నేను కాలు మొక్కింది ఏడాన్ని చూస్తే ఇది పెట్టిండ్రు. చివరికి తగ్గిన, చివరికి వంగిన, చివరికి కాళ్ళు మొక్కిన దయాకర్ అని చెప్పి. చివరికి కాదు, వెంకరెడ్డి గారు అంటే ఎప్పుడు నాకు గౌరవమే. ఆ తర్వాత కూడా మేము కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఆ ఫంక్షన్ లో మేము ఇద్దరం కలిసి ఉన్న తీరు అందరికి కొత్తగా అనిపించింది. అంతకుముందు వెంకరెడ్డి గారు నాతో ఎట్లుంటారో తెలియదు కదా వీళ్ళకు. అటు తర్వాత జరిగిన పరిణామాల్లో నిరంతరం మమ్మల్ని ఇద్దరం ఇప్పుడు మేము వ్యతిరేకం అన్నట్టుగా అదేం లేదు. తర్వాత కూడా ఇప్పుడు కలిసిపోయింది. ఇక దయాకర్ కాలు మొక్కినందుకు ఇక చేసిందిలే అని పెద్దోడు అయినా ఒకవేళ ఆ పరిస్థితి నిజంగా ఎవరైనా అట్లా అంటే కూడా ఆలోచిద్దునేమో. నేను ఎప్పుడు కూడా కలిసిన ప్రతిసారి ఇట్లా ఆయన సంకల చేసుకుంటాడు, దాన్ని ఇట్లా తలకాయ పెట్టుకొని ఇట్లా అంటాడు. అప్పుడు నేను ఆయన ఎప్పుడు కడుపులో తలకాయ పెట్టడం అనేది నాకు గద్దరన్న అయినా ఎవరైనా సరే, ఈవెంతో గతంలో కొన్నిసార్లు రేవంత్ అన్న అయినా సరే, నేను దయాకర్ అని ఇట్లా చేయి మీద చేస్తే ఇట్లా నేను వంగుతా, ఇట్లా వంగి ఉండడం అనేది పెద్దలప్పుడు అది ఉంటది. ఇంకోటి దాన్ని నువ్వు అన్నట్టు సోషల్ మీడియాతో పాటు ఉంటాయి కదా ఇన్స్టాగ్రాములు, అదేందో వివిధ ఛానల్స్ లో వస్తున్నాయి అంటే నవ్వుకున్న సరేలే పోనీ వాళ్ళకు కూడా వార్త అయింది కదా, పోనీ టీఆర్పీ పెరుగుతుంది అనుకున్నా. బట్ ఆయన దానికి వచ్చిన తర్వాత నీ స్టోరీ అన్నావు కదా, ఇదంతా చాలా పెద్ద కంటెంట్ కదరా ఇది అని అన్నాడు. ఫస్ట్ పాట కీరవాణి గారిది, ఇది పెద్ద కంటెంట్, ఇది గదరన్న పాట విన్నాక నేను గదరన్న పాట ఇది ప్రైవేట్ సాంగ్ అనుకున్నవారు, ఈ సినిమా పాటలతో ఆడిపోతుంది సినిమా అంటుండు. నేనేదో నీ స్టోరీ ఏదో తీసి ఉంటావు నువ్వు అట్లా ఇట్లా నేను అనుకుంటున్నాను. ఇక ఎంత 2.5 3 hours పాపం నేను అది గమనించలేదు, కానీ ఒక 30-35 minutes లిటరల్ గా నిలబడ్డాడు, మాట్లాడి కూడా స్పీచ్ నిలబడ్డాడు. అంటే అటు ఇటు అంటుంటే నేను కీరవాణి గారు కూడా కొంచెం ఎక్కువసేపు అంటే మేము స్టేజ్ అనుకుంటే ఆయన చైర్లు వేయనీయలేదు కీరవాణి గారు. నాకేమొద్దని నేను నిలబడతా, ఆయనకు సన్మానము ఒకటి మరకత మణికి వేయటం అని ఒకటి మనోడు మన ఏంటిది బొమ్మకు మురళి గారు ఒక కిరీటం చేయించిండు. అంటే
ఆస్కార్ వచ్చిన తర్వాత ఇండియాలో ఆయనకి ఎవరు సన్మానం చేయలేదు అంతే చేయలే. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏం చేయలే. రాష్ట్ర గీతం మ్యూజిక్ చేసేటప్పుడే అది అనిపించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి. కానీ అప్పట్లో ఇదంతా కాంట్రవర్సీ కీరవాణి గారు ఎట్లా చేస్తారు అన్నట్టు అట్లా. అయితే అందశ్రీ గారికి వారికి కలిసి ఒకటి చేయాలనేది ఉండే. అసలు వారు కూడా ముఖ్యమంత్రి గారికి చేయాలని ఉండే ఈ పాట రాష్ట్ర గీతంగా అంగీకరించినందుకని అందశ్రీ గారు అవకాశం ఇచ్చినందుకని కీరవాణి గారు ఉండే. సో ఏదైనా ఈ దశలో కీరవాణి గారు లాంటి ఒక మహా ఉద్దండ సంగీత దర్శకుడు నాకు అంటే నా గురించి తెలుసుకోవడం కాదు, నన్ను ఆత్మీయంగా చూసే పరిస్థితి వచ్చింది. షూటింగ్ అప్పుడు ఆ టైంలో అప్పుడు కూడా దాకర్ ఏదో హీరో ఉన్నట్టుంది, సినిమా హీరో ఉన్నట్టుంది, పైసలు ఉన్నట్టు సినిమా తీస్తున్నట్టు అనుకున్నాడు. కానీ ఈ టైంలో ఆయన నన్ను ఎక్కువ గమనించిండు. ఎక్కువ మేము పాట టైంలో, ప్రాక్టీస్ టైంలో, మ్యూజిక్ టైంలో ఉండడం, తర్వాత వాటి అంశాల్లో ఎట్లా దాన్ని తీసుకుపోవడంలో నేను కొంత క్రూషియల్గా ఉండడం వల్ల కూడా, నేను ఐదిరెడ్డి గారు ఆడ ఉండడం వల్ల కూడా ఆయనకి నేను అర్థమైంది. కనీసం మరి పెద్దగా ఏం డాంబికం ఉండవు దయాకర్ అంటే, డాంబికం నాకెందుకు కాదు, దయాకరే కామన్ మెన్ ఫర్ ఎవర్, ఇప్పుడని కాదు ఇప్పటికైనా దయాకర్ ఒక సామాన్యుల లెక్కనే ఉంటాడు తప్పితే దానికి ఏం పెద్ద సాధించిందని. ఎవరైనా సరే ఏమంటారు, ఎదిగే కొద్దీ ఒదగాలని అంటారు చూడు. ఇంకా నేను ఎదగలే, ఒదగాల్సిన అవసరమే రాలే. ఇంకా నేను ఇంకా సామాన్యునిగా ఉండడానికి అవకాశం ఉండాలి. ఈ మీడియాలలో చూసి అక్కడ ఇక్కడ చూసి దాకర్ పెద్ద లీడర్, మామూలు లీడర్ కాదు దాకర్ అనుకో. నేను మామూలు లీడర్ని కూడా కాదు, మామూలు మనిషిని ఏ విధంగా రాజకీయాలు చేస్తామో నేను అంతే తప్పితే పెద్ద ఏం కాదు. అన్నిటికంటే ఎక్కువ వారు ఇచ్చిన కామెంట్ నాకు బాగా నచ్చింది. దాకర్ గారిని చూస్తున్నా సహజంగా ఉంటాడు, ఆయన అన్నట్టు నటించడం రాదు ఆయనకు, జీవించడమే తెలుసు, జీవించి ఉంటాడు అని అన్నాడు. ఆ జీవించడానికి ఎన్ని తిప్పలు పడ్డారో నాకే. మనకు ఆ ఏడుపు అనే సీన్, అది దాంట్లో పాటలు వస్తుంది చూడు, దాని కొరకు ఎన్ని గ్లిజరిన్లు పెట్టి ఒక హాఫ్ ఏ డే, అది మామూలుగా ఎవరు మన మామూలుగా సహజంగా నటులైతే జస్ట్ ఒక 10-15 minutes షార్ట్ అయిపోతుంది. అది ఏడుపు రాదా, ఫీల్ రావాలన్నా, మనం ఏడిస్తే నవ్వినట్టుంటే ఇంకా ఘోరంగా ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి. అట్లా కొన్ని తిప్పలు పడ్డా, ఏం చేయాలి చూద్దాం ఎట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద అద్దంకి దయాకర్ గారు అయితే స్పష్టంగా అటు రాజకీయ అంశాలు కావచ్చు, తన సినిమా ప్రమోషన్స్, సినిమా రిలీజ్కి సంబంధించినటువంటి అంశాలు క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో చూద్దాం, రాజకీయంగా కూడా ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శిస్తూ ఉండాలి, ఏలెత్తి చూపుతూ ఉండాలి, అప్పుడే అధికార పార్టీ అలర్ట్ అవుతూ ప్రజా సమస్యల్ని తీరుస్తూ ఉంటుందంటూ చెప్తా ఉన్నారు. మరోవైపు సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో కాకపోయినా అన్ని భాషల్లో మా వంతుగా మేము సినిమాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, మంచి మెసేజ్ని అయితే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.